నీ గురించి నువ్వే బ్యాడ్ బిచ్చింగ్ వింటున్నావా? అంటే నువ్వు చెయ్యని వాటికి కూడా ఇన్ని అన్ని నేను చేసినా అన్న థాట్ ఆఫ్ దాకా తీసుకొచ్చేసినా. అయితే ఈ వీడియో నీకోసమే. నీ గురించి ఎదుటివాడు మాట్లాడుతున్నాడు అంటే నీలా బ్రతకలేకపోతున్నాడు కాబట్టి నీ క్యారెక్టర్ అసోసియేట్ చేస్తుండు, నువ్వు చెయ్యని తప్పులకి నువ్వు చేసినావని చెప్పేసి నిందలేస్తుండు. సెకండ్ థింగ్, వాళ్ళు ఆల్రెడీ ఆ తప్పులు చేస్తున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ వాళ్ళే పట్టేస్తావు అని చెప్పేసి నువ్వే ఆ తప్పు చేసినావని సృష్టించడానికైనా నిన్ను అలా ప్రొజెక్ట్ చేస్తారు. థర్డ్ థింగ్, ఆల్రెడీ వాళ్ళు తప్పులు చేస్తుంటారు. సో వాటిని కప్పి పెట్టాలంటే ఎదుటోడు తప్పుల్ని అట్లీస్ట్ పాయింట్ అవుట్ చేస్తేనన్నా మన తప్పుల్ని ఎవడు చూడకుండా ఉంటాడు అని చెప్పేసి ఇట్లాంటి బ్యాడ్ బిచ్చింగ్ చేస్తారు. ఈ బ్యాడ్ బిచ్చింగ్ చేసేటోళ్ళకి ఉన్న దరిద్రం ఏంటంటే ఏదైతే ఎదుటి వాళ్ళ గురించి బ్యాడ్ బిచ్చింగ్ చేయడం వల్ల వచ్చే కర్మ ఉంటుందో, ఆల్రెడీ దేవుడు నానా కష్టాలు పెడుతూ 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నా సరే సిగ్గు లేకుండా మళ్ళీ అదే రిపీట్ చేస్తా ఉంటారు. బ్యాడ్ బిచ్చింగ్ చేసేటోళ్ళకి నేను ఒకటే చెప్తా, రే నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నీకేం కాదు కాబట్టి నువ్వు ఎదుటోడు గురించి బ్యాడ్ బిచ్చింగ్ చేస్తావు. ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవచ్చు, ఇలాంటి సినారియోస్ మోస్ట్లీ నువ్వు వీధుల్లో చూడొచ్చు అనమాట. అమ్మలక్క ముచ్చట్లు మోస్ట్లీ ఆడవాళ్ళందరూ ఇట్లా కూర్చున్నప్పుడు పొర్రపాటున ఒక పర్సన్ అట్లా పాస్ అవుతున్నా అనుకో, వాడి లైఫ్ మ్యాటర్ తెలియదు, వాడితో 24/7 నువ్వు ఉండవు. బట్ స్టిల్ ఎనీ క్వశ్చన్ తెలుసా, వాడిని నేను అక్కడ చూసేసిన, వాడు అమ్మాయి ఏదో అడ్రస్ అడుగుతుంది,